అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంటికి నిన్న వంశీ గారు విడుదలయ్యారు, వల్లభనేని వంశీ గారు. తర్వాత సరే ఆయన ఇంటికి వెళ్ళారు. పేరు నాని గారు మాట్లాడుతూ వల్లభనేని వంశీని జైల్లో పెట్టి మీరేం సాధించారు, మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈయన వ్యాఖ్యల కన్నా నాకు గౌరవ సుప్రీంకోర్టు మొహమ్మద్ ఇసిర్ కొట్టింది ఆ ఫైల్. అవును, ఎవరెవరికైతే బెయిల్ రద్దు చేయాలని వేసినవన్నీ కూడా ఇసిరి కొట్టింది సుప్రీంకోర్టు. అంటే ఇక్కడ సంథింగ్ ఒకడు ఉన్నాడు మనకి ఇన్నాళ్ళు ఆడితే అయిపోతాయి, లోడ్లు ఎత్తి వచ్చి అనుకున్న దగ్గర లోడ్లన్నీ నేలపాలు అయిపోతున్నాయి. అది గమనించుకోండి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ కదా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ అయిపోయినప్పుడు యూ కెనాట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. పర్సనల్ వెంజెంటాతో కొన్ని వ్యవస్థల్ని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల్ని శాసించేద్దాం అనుకున్నప్పుడు లోడ్ ఎత్తినంత సులువు కాదని ప్రతిసారి అది గౌరవ సుప్రీంకోర్టు నేను ఇచ్చిన ఫుడ్ డౌన్తోనే అంటే బెయిల్ పిటిషన్స్ రద్దు. అండ్ దీనికన్నా ముందు పరిణామం గౌరవ హైకోర్టులో ఒక కృష్ణరాజు విషయంలో కంటిన్యూస్గా వేరియస్ కేసెస్ అన్ని డిఫరెంట్గా చూడడానికి బదులు ఒకే కేసు కింద దీన్ని పరిగణించి అమరావతి హైకోర్టులోనే దీని మీద డిస్బర్స్మెంట్స్ ఉంటాయన్నది ఆల్రెడీ ఒక చేతామని. దాని కంటిన్యూషన్ ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఫిడేల మంది మొత్తం. సో దీనితో వంశీతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అతి దగ్గరలో, ఎందుకంటే స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్స్లో ఓన్లీ రిమాండ్ పిటిషన్స్తోనే సర్వైవ్ అవుతున్నారు. బట్ ఇది అతి దగ్గరలో చరమాంకం కింద పరిగణించబడుతుంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అతను రాజకీయాలు చేయకుండా వాళ్ళ భార్య ఇప్పుడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారు. ఆవిడ గ్యారంటీగా కమ్మ సామాజిక వర్గంతో చేసే రాజకీయ చతురతకి దానికి కొంచెం లౌక్యం కావాలి. అది ఒక ఆడపిల్లతోనే చెల్లుతుంది. నాకు తెలిసి ఇక్కడ రాజకీయం వంశీ గారి భార్యతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రస్థానం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడండి. ఎందుకంటే అవి కొన్ని కంచుకోటలు తెలుగుదేశం. అవును, కంచుకోటలో ఎప్పుడైతే మైలవరం ఈ గన్నవరాన్ని ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో గేమ్ చేస్తున్నారు. గీ సీదా నై నికలాతో ఉంగ్లీ తేడా కరికే నికాలో ఉన్న సామెత ఉంటుంది. అది ఆఫ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఈ సిద్ధార్థ కౌశల్ విషయం చూస్తే నిన్న ఈవినింగ్ ఆయన చేత ఒక లెటర్ ఇప్పించారు. డీజీపీ గారి ప్రెజరా, ఎవరి ప్రెజరు ఏంటి అనేది ఎట్లా చూడాలి దాన్ని? అసలు కొన్ని పరిణామాలు గమనిస్తేనండి చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒక 2 weeks బిఫోర్ ఇక్కడ హైదరాబాద్లో బ్యూరోక్రాట్స్ మీటింగ్ అయింది. దాని పర్యవసానాల్లో చూస్తే మీరు అంటే ఇక్కడ సిద్ధార్థ కౌశల్ గారి కన్నా కొన్ని ముందు డెవలప్మెంట్స్ సీజ్ ద షిప్ అని హడావడి చేశారు చూడండి. ఆ నెగిటివ్ రిపోర్ట్స్ రాసిమ్మన్నారు అక్కడ. అంటే ప్రభుత్వానికి ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇమ్మన్న దగ్గర ఆ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్స్ గౌరవ డీజీపీ గారి కన్సర్న్లో ఆ లాంగ్ లీవ్లో వెళ్ళారు. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, సిద్ధార్థ కౌశల్ కన్నా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దాని మీద సిట్ ఏదైతే ఉందో అతి దగ్గరలో 2 నుంచి 3 ఆఫీసర్లు లాంగ్ లీవ్కి వెళ్ళబోతున్నారు. ప్రెజర్ తట్టుకోలేక. ఇవి జరుగుతున్న పరిణామాల్లో సిద్ధార్థ కౌశల్ గారు ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఎస్పీ చేసి ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూడండి. సింహస్వప్నం ఆయన. ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్. అలాంటిది ఇవాళ డీజీపీ ఆఫీస్లో ఎస్పీ అడ్మిన్ కింద ఉన్నారు ఆయన. ఒక క్యారెక్టర్ని మనం ఎలా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పదవులు చేసిన ఆయన తీసుకొచ్చి సర్పంచ్ చేసినట్టుంది, ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేసినట్టుంది. ఎక్కడండి ఇలా ఎవరు చెప్తున్నారు? అసలు చంద్రబాబు గారి స్థాయికి అడ్మినిస్ట్రేషన్ ఇలా పరుగులు పెట్టేస్తాడు ఆయన. ఎవడి కబంధాస్తాల్లో ఉన్నారో నాకు అర్థం కావట్లే. అసలు అడ్మినిస్ట్రేషన్లో దగ్గర పోలీస్ స్థాయి వ్యక్తులు అంటే ఎస్ఐలు, డీజీపీలు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, డీజీపీలు ఆ స్థాయి కలిగిన వాళ్ళు 187 పైచీలకి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ ఉన్నారు. అక్కడ మరి ఎన్ని వందల మంది ఉన్నారో జీఐడీకి నాకైతే లెక్క జమ లేదు. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓలు ఇలాంటి వ్యక్తులు. ఏందండి ఇది? ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కాదు. అసలు ఫంక్షనింగ్ 1 year తర్వాత కూడా అసలే ఎస్పీలు, ఐఏఎస్ కలెక్టర్లు చాలా షార్ట్ ఫాల్ ఉంటాయి స్టేట్లకి. అవును, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బతిమాలుకుంటారు 4 ఇవ్వండి 6 ఇవ్వనండి అని. వీళ్ళు ఉన్న వాళ్ళని వదులుకోవడం ఎక్కడ నాకు చాలా బాధాకరంగా ఉంది, విడ్డూరంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో విశాల్ గోని గారు కానీ లేకపోతే కాంతిలాల్ రాణా గారు కానీ ఆయన గారు వీళ్ళు ట్రాక్ రికార్డులు చూడండి ఒకసారి. ఏదో పర్సనల్ బెంచంటాలతో వీళ్ళతో ఏడకైనా ఎన్నాళ్ళు సర్వే అవుతారు. ఈయన ఈ స్థాయికి వాళ్ళ రాజీనామా, అసలు డీజీపీ గారు ఇంకోసారి నెగోషియేషన్ ఒప్పించి ఇవన్నీ క్యాట్కి రిఫర్ అవుతాయి. నేను కూడా చెప్పా ఇవి గ్యారంటీగా క్యాట్ రిఫర్ అయ్యి సమ్ అంబిగ్యూటీస్ గోయింగ్ ఆన్. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేయడానికి ఐపీఎస్ని ట్రమండస్ ట్రైనింగ్ ఫేస్ చేస్తారు సార్ వాళ్ళు డెహ్రాడూన్లో. వీళ్ళు ఎవడ పడితే పార్టీలకు ఆపాదిస్తే ఏంది? 35 years సర్వీసెస్లో దే నీడ్ టు సర్వైవ్ విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్స్. హ్యాండ్లో చేసుకొని వాళ్ళతో నెగోషియేషన్స్ చేసుకుని వీళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఒకలాగా అనుగుణంగానే నాకు అర్థం కాదు అసలు. ఇది చాలా 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 విడ్డూరంగా ఉందండి. ఆయన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అతి దగ్గరలో ఏదో సమ్ కార్పొరేట్ సెక్టర్లో ఒక స్థాయి కలిగిన ఉద్యోగంకి వెళ్తున్నాడు. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ అన్నెసరీ కాకింగ్ స్టోరీస్. ఓ పక్కన కూడా పార్టీ పెడతారు. ఉన్నాం ఇప్పుడు బ్యూరోక్రాట్స్ పార్టీ లేడు జయప్రకాష్ నారాయణ, వీళ్ళు విజయ్ గారు కొత్తగా వచ్చాడు, ఆయన ఏడు చేస్తున్నారు వీళ్ళందరూ. లక్ష్మీనారాయణ ఇలా అందరూ అరవడ బ్యాచ్లో వెళ్తే ఏం కావు సార్. ఓన్లీ ఏంటంటే ఓ పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి అన్నది అలాంటి వాళ్ళ దగ్గర ఈ విశాల్ గోని గారు ఇలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఎప్పుడో అతి దగ్గరలో ఫుడ్ డౌన్ చేస్తారు వీళ్ళు గ్యారంటీగా.
ఈ సిద్ధార్థ కౌశల్ గారితో మొదలైంది, ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో చూడండి మీరు. మరో అంశానికి వెళ్తే నా కుప్పం పర్యటన చంద్రబాబు గారిది. సరే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఎయిర్పోర్ట్ కడుతున్నారు, అవి కాకుండా అక్కడ కూడా మళ్ళీ సేమ్ వివేకానంద హత్య కేసు, కోడికత్తి, లేకపోతే నిన్న అంబులెన్స్లో ఆమె చేత ఏదో చెప్పించారు అని చెప్పి ఇట్లా మాట్లాడారు. వాటిని ఎట్లా చూడాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడారు అనేది జనాలు నోటీస్ చేస్తారు కాబట్టి. నాకు అలా రఘువరన్ బీటెక్ సినిమా జ్ఞాపకం వచ్చింది. వాడు ఒక కామెడీ వాడు ఉంటాడు, అందులో స్వర్ణ పుష్పం మాడుతూ ఉంటాడు, సేమియా పాయసం చేశారు. అలాగా ఇన్నాళ్ళు ఒక మాట, ఇప్పుడేమో స్వర్ణ కుప్పం అంట. ఇప్పుడు ఆయన 9 సార్లు గెలిచారు ఇప్పటితో చేసుకుంటే. 9 సంవత్సరాలు బట్టి నేనేమో 13,000 మంది 1,300 పైచీలకు ఇంకా మరుగుదొడ్లు కట్టాలని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఎవరు ఆపారండి అడ్మినిస్ట్రేషన్? ఎవరన్నా దాన్ని ఆయన అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు పులివెందుల్లో ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి కింద జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయొద్దని ఎవరైనా చెప్పారా? అలాగే ఈయనకి ఎవరన్నా అభివృద్ధి నిరోధించారా? యూనివర్సిటీ పెట్టరు, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు మీకు కొత్త విజనంలో దానికి ఏదో ఎయిర్పోర్టు అంతర్జాతీయ అంటే, ఇప్పుడు ఎంట గెలిచి రచ్చగలమన్నారు. ఓ పక్కన మామిడి రైతులు పడుతున్న సతమతమై కుప్పలు పోసి కేజీ 2 రూపాయలు అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ మనకెంత ఉన్నాయి సార్? 70-100 రూపాయలు తక్కువ లేదు. అసలు దాన్ని ఏమంటారంటే పుండుకు తెలియలేదట, వెనకాల రావడం బూర్లో ఉండవే పెళ్ళమన్నట్టు. అలాగే ముందేదో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏదో ప్రొవైడ్ చేసి ఆ మామిడికాయలు మొత్తం రాష్ట్రం అంతా లేదా పక్క బెంగళూరుకు ఈ సప్లై చేయడానికి ఏదో ఏర్పాట్లు చేయకుండా ఎయిర్పోర్ట్ తెస్తా ఏం సార్ ఇది? ఆయన అసలు ఏంది? అసలు ఆయన ఏం మాడుతున్నారు? అంత పెద్ద మనిషి, అంత స్టేజ్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, నేషనల్ ఎయిర్పోర్ట్లు, ఒక స్టేట్కి బేర్ మినిమం 7 ఎయిర్పోర్ట్లు రావాలి. నేను కాదంటలే, డిస్టెన్స్ కూడా లిమిటేషన్స్ కదా, డిస్టెన్స్ లిమిటేషన్స్ ఉంటాయి. బెంగళూరుకి ఇది ఎంత డిస్టెన్సు? సరే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్ తేవడం సాధ్యమే. దాన్ని ఒక డైలాగ్ గత 10 సంవత్సరాలు బట్టి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మీ టెన్యూర్లో కానీ లాస్ట్ టెన్యూర్లో కానీ ఇప్పుడు కానీ ఒక ప్రణాళికాబద్ధమైన రిక్విజిషనే లేదు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కదా ఈ కుప్పం ఎయిర్పోర్ట్ ఫైల్ మూవ్ అవుతుందని ఆయన దగ్గర నుంచి ఒక సెంటెన్స్ ఉందా మనకి? ఓకే, నాకు ఉంటుంది, నా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉండాలి, నా నియోజకవర్గంకి సముద్రం ఉండాలి, అలా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో మీకు ఊరికి సముద్రం తీసుకొస్తున్నాను ఇలా పకోడీ కబుర్లు చాలామంది చెప్తారు. కానీ ఆయన వ్యక్తి లాంటి మనిషి ఆయన నోట్లో చాలా మాట్లాడితే ఎలా సార్ చెప్పండి? ఇంకొకడో మాట్లాడాడంటే చిన్నపిల్లలు ఏదో మాట్లాడాడంటే ఆయన మాట్లాడడం ఏంటి? ఓ పక్క క్రిటికాలిటీని అడ్రస్ చేయకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతి స్టేట్కి SEZ పరిధిలో ఏవి కాకుండా వస్తున్నాయి. ప్లానింగ్ ప్రతి బడ్జెట్లోనూ వేల SEZలు ఏవి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి పెర్మిషన్స్ ఉన్న దగ్గర అక్కడ 93% దగ్గర మన పెద్దిరెడ్డి మాట్లాడుతూ 93% తెలుగుదేశం కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఈ పల్ప్ అలా ఇప్పుడు చిన్నప్పుడు సోమా డ్రింకులు ఇలాంటి విన్నాం కదా, 4 పటపట ఒక MSME యూనిట్లు ఇలాంటి ఓపెన్ చేయించలేరండి. ఎవడో ఒక పొగడిగడి జమాటోగడి మీకు మీటింగ్లో నిలబడి నేను 100 కోట్ల పెట్టుబడులు తెస్తానని చెప్పిన ఆ పొటానీ రాజులందరినీ తీసుకొచ్చి ఆ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టలేరు. అక్కడ ఇమీడియట్గా చేసే పనులు ఇవి. అక్కడ కర్నూలులో టమాటాలు కుప్పలు పోస్తారు. అక్కడ టమాటా క్యాచప్లు లాంటివి సహజంగా తయారయ్యే ఒక క్యాచప్లు లాంటివి ఎందుకు తయారు చేయించారంటే ఏందో అసలుకి ప్రతిసారి గవర్నమెంట్ రాగానే రాయలసీమ రతనాలసీమ చేస్తాం, రాయలసీమ వెనకబడిపోయింది, కుప్పానికి ఇచ్చేస్తాం. ఇందుకీ కబుర్లు ఎవడో ఆపుతున్నాడు మిమ్మల్ని? నిన్న కూడా చెప్పారు గత ప్రభుత్వంలో కూడా 400 కోట్ల పైచీలకు భరత్కి అలకేట్ చేసి 100 సార్లు వస్తారంట 400 ఇస్తాం. ఈ అంత వాక్యూమ్లు 9 సంవత్సరాలు బట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మీ సొంత నియోజకవర్గంలో 400 కోట్ల డెవలప్మెంట్కి ఇంకా కావాలన్న ఎక్విషన్స్ లాస్ట్ గవర్నమెంట్లో కనబడుతుంటే అండ్ టాప్ అండ్ ప్రయారిటీలో మీరు కనీసం మీ నియోజకవర్గాన్ని కూడా పరిరక్షించుకోకపోతే ఎలా సార్? నిన్న కూడా చెప్పారు 2029 కల్లా పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తాను సార్. అసలు అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు చూసుకొని రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులే 1,50,00,000 ఉన్నాయి. అవును, సారీ 1,50,00,000 కుటుంబాలకి 1,46,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎక్కడి నుంచి మీరు ఆ 10 lakhs జస్టిఫై చేస్తారా? 10 lakhs పీపుల్ బిలో పవర్టీ కాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, అదే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ నా దృష్టిలో బిలో పవర్టీయే కదా. ఎక్కడి నుంచి అండి? తెలియదు, ప్రణాళికలు ఏముండవు, నోటి మాటలు పట మాట్లాడేది. ఈ చాలా ఆ స్థాయి కలిగిన వ్యక్తి, అందులో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారు లాంటి మాటలకు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన స్థాయికి అది వన్ని తెచ్చే మాటలు మాత్రం కాదు.